నల్గొండ పట్టణంలోని 552 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించి లాటరీ ద్వారా ఎంపికైన వారికి ఇంటి పట్టాలు ఇచ్చి స్వాధీనపరచాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూమ్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఔట రవీందర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీఓ అశోక్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. సోమవారం సిపిఎం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీఓ అశోక్ రెడ్డికి వెంటనే ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2017లో అప్పటి ప్రభుత్వం నల్గొండ పట్టణం ఇల్లు లేని పేదల కోసం 552 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం ప్రారంభించిందని, 2023 జూలైలో నల్గొండ పట్టణంలో ఇల్లు లేని పేదలందరూ దరఖాస్తు చేయగా విచారణ చేసి అర్హులను ఎంపిక చేసిందని చెప్పారు. వార్డుల వారీగా అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో వీడియో రికార్డ్ చేస్తూ అర్హులందరినీ లాటరీ పద్ధతి 552 లబ్ధిదారులను గుర్తించింది. కానీ వారికి ఇప్పటి వరకు స్వాధీనపరచలేదని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ మౌలిక సదుపాయాలు, అంతర్గత రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలు కల్పించలేదని లబ్ధిదారుల తరపున అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. అధికారులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు కేసర ప్రశాంతి, గంజి రాజేష్, ఇలియాస్, పగిళ్ల శ్రీను, జహంగీర్, ఎండి రజాక్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో నిర్మించినటువంటి 552 ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కలిశాము. త్వరితగతిన ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పి వారు వాగ్దానం చేశారు. ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అవసరమైనటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వడమే కాకుండా అక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా చేస్తామని చెప్పి అన్నారు. మేము ఆర్డీఓ గారికి కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారిని త్వరితగతిన ఈ ప్రొసీడింగ్స్ ఇప్పించేటటువంటి పని చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. మొత్తము 552 దాంట్లో 12 పోను మిగతా వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు అర్హులు అని చెప్పి రెవెన్యూ అధికారులే తేల్చారు కాబట్టి వాళ్లకు వెంటనే ఈ పట్టాలు పంపిణీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ పట్టాల పంపిణీ కూడా వారం 10 రోజుల్లో చేసేస్తే దాని తర్వాత అక్కడ అవసరమైనటువంటి రోడ్లు, మంచినీళ్లు, డ్రైనేజీ ఇట్లాంటి సౌకర్యాలు కల్పించడం కోసం 2 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మంత్రి గారు చొరవ చేసి ఆ నిధుల్ని మంజూరు చేసి ఈ 552 మందికి ఇండ్లు కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నల్గొండ పట్టణంలో గత 2 సంవత్సరాల కింద డ్రా సిస్టమ్ పెట్టి డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి లబ్ధిదారులను సెలెక్ట్ చేయడం జరిగింది. 3500 మందికి గాను 552 మందిని కేసీఆర్ సమక్షంలోనే డ్రా తీయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాని గురించి ఎటువంటి చర్చ లేదు. మన సిపిఎం నాయకులు ఈ లబ్ధిదారులకు ఈ పట్టాలు చెందాలని, మౌలిక వసతులు కల్పించి డబల్ బెడ్రూమ్ త్వరితగతిన వేగంగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందరికీ అందజేయాలనే ప్రయత్నం మీద ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని పలుమార్లు కలవడం జరిగింది. ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ గారికి కూడా అందరి సమక్షంలో వినతి పత్రం అందజేశాము. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి ముందుగా మాకు పట్టాలు సమర్పించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం. ఈరోజు ఆర్డీఓ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే ఈ యొక్క 552 మందిలో మిగతా 12 మంది పోను వాళ్ళందరికీ కూడా ముందుగా ప్రొసీడింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము తర్వాత మీరు అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో అదేవిధంగా మంత్రి గారు జోక్యం చేసుకొని అక్కడ డబ్బులు కొంత 2 కోట్లు కేటాయించి అక్కడ నీళ్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఇతర సంబంధించిన కరెంటు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. దీని వెంటనే ఇక్కడ ఉన్న నల్గొండ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరూ కూడా వెంటనే పట్టా పేపర్లు ఇవ్వాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.